అసలంతా పోతుంది. సరే అసలంతా పోయినా కనీసం కొసరైనా మిగులుతుంది. కానీ మన ఆది అత్యాస ముందు అసలు కొసరుతో పాటు దారులన్నీ మూసుకుపోయాయట. అసలు ఈ అసలు కొసరు కామెడీ ఏంటో మనం చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. అభినందనం అనుబంధమా శుభవందనం, నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. నాకు తెలుసండి, మీరు అనసూయని చూస్తూనేగా పాడారు. అనసూయ హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటిదే, ఎంత చూసినా ఇంకా ఏదో ఉందని చూడాలనిపిస్తూనే ఉంటది. మరి నేను నువ్వు బఫర్ అవుతున్న వీడియో లాంటి దాన్ని చూసిన వెంటనే కోపం, చిరాకు, అసహనం అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. మూడేళ్ళకి నేను మీకు బోరు కొట్టేసానా? ఆ వినోదిని కంటే బాగానే ఉంటాను కదా. దాంతో పాల్చుకో, అది కన్నె పిల్ల. మరి నేను కట్టెపుల్ల. ఆ క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోయావు, సుమగారి ప్రోగ్రామ్ కి గెస్ట్ గానా లేదు. ఆ లాస్ట్ లో సామాన్లన్నీ పడేస్తారు కదా, అందులో నిన్ను కూడా పడేస్తే పేడ వదులుద్ది. పెళ్ళైన కొత్తలో బాబు గారు, ఏమండి చందమామ ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపిస్తే అక్కడ ఒకటి ఉంది, నన్ను చూపిస్తే ఇక్కడ ఉంటుంది అనేవారు. ఇప్పుడు కూడా అడగవే, ఏమండి చందమామ ఎక్కడుంది? కళ్ళేమన్నా కాకులు మింగయ్యా కనపడట్లా, ఆకాశంలో ఉంది. మనకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్ల లేరు. నాకేమో 12 మంది పిల్లలు పుడితే మన 12 మంది టీం లీడర్ పేరు పెట్టాలనుకుంటాను. అయ్యో 170 మందిని కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ పేర్లు పెడతానల్లా. పిల్లలండి, పిల్లల్ని అడగటం, వాడు 6 కొడతాడు 4 కొడతాడని బెట్టింగ్ వేసుకున్నంత ఈజీ. కానీ పిల్లల్ని కంటాం, ఆ 6 4 కొట్టేవాడికి తెలుస్తుంది బాధ. అసలు కాపురంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? నువ్వు రెడీగా ఉండవే, ఈ రోజు నీకు నిద్ర లేకుండా చేస్తా అనే ఆర్డర్ నుంచి నువ్వు నిద్రపోవే నీకు దండం పెడతా అనే రిక్వెస్ట్ కి రావడమే కాపురం అంటే. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకేం తెలిసొచ్చు. అదిగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. నేను అందమైన దాన్ని చేసుకున్నారా, తెలివైన దాన్ని చేసుకున్నారా? రెండు కాదని చేసుకున్నానే. నువ్వు అందమైన దాని అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. తెలివైన దాని అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. ఈ మాటలకే తక్కువ లేదు, రూపాయి సంపాదించడం మాత్రం చేత కాదు. సంపాదించడం అనేది బాటిల్ మొత్తం 10 లీటర్ల బీరు కొలిచినంత కష్టమే. ఖర్చు పెట్టడం ఏముంది, మొత్తం తీసి అదే 10 లీటర్లు తాగినంత ఈజీ. ఎవడైనా అవుతాడు. లోపలికి దోస్తే సరపో. ఏమండి ఆ దోశలో కొద్దిగా కారం ఇమ్మంటారా? కొద్దిగా ఆనియన్స్ కూడా ఇమ్మంటారా? ఫ్లేవర్ కోసం కొత్తిమీర. ఎందుకు 4 కలరా ఉండాలను, ఒక కర్పూరం కూడా ఇవే. దోశ అనుకున్నావు, దోపికి తీసుకెళ్ళి బట్టలు అనుకున్నావు. ఏం చేస్తున్నా? బురదలో పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారని ఒక నవల రాయబోతున్నాను రా. ఈలోగా వచ్చేసారు మీరే. ఏంట్రా డల్గా ఉన్నావేంటి? ఏం లేదురా, పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నాను. పొలం లేదని అమ్మాయిలు వద్దంటున్నారా? రైతును పెళ్లి చేసుకోరు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం పొలం కావాలి. ఆ పొలంలో వ్యవసాయం వాళ్ళు అయ్యొచ్చి చేస్తారంటున్నా. ఏమన్నా నాకు పెళ్లి కావాలరా? నన్ను చూస్తున్నారు కదరా, మళ్ళీ ఎందుకురా మీకు పెళ్లి అనేది? నీ ఫోన్ లో ఆడే గేమ్ లాంటిది కాదు, డైరెక్ట్ ఒరిజినల్ రైల్వే పట్టాల మీద సభ్య సర్పస్ ఆడినట్టే ఉంటది. అమ్మాయి చాలా మంచిదంటరా, అసలు లవర్ లేడంట. ఒరే, ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడా అని అడగటం, బస్సులో కండక్టర్ ని చిల్లర ఉందా అని అడగటం, రెండు వేస్తే. వాళ్ళు ఉన్నా లేదనే చెప్తారు. మా ఆవిడ వల్ల నాకు తలపోటు వస్తుందిరా. మా ఆవిడ వాళ్ళు మాత్రం వస్తుంది ఏంటి, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఎంతరా అంత కోపం? ఏంటిరా సంపాదించట్లేదు ఒకటే తిట్టుడు. మరి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా. ఇవ్వనన్నారు, అడిగితే కష్టపడి తీర్చేస్తానని చెప్పొచ్చు కదరా. అలా చెప్పినందుకే ఇవ్వనన్నారు. వాళ్ళకి ఎగ్గొట్టే వాళ్ళే కావాలంట, మనం ఏం చేద్దాం? ఒరే నాకు తెలిసినోడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆడు ఒక అమ్మాయిని లో చేస్తున్నాడంట. వాళ్ళిద్దరిని కలిపితే మనకు కావాల్సిన డబ్బు ఇస్తారంట. కలిపేద్దాం. కలిపేయడానికి దానికి ఆల్రెడీ వేరే వాడితో పెళ్లి అవుతుంది ఈ రోజు. ఆపేద్దాం. ఒరే ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలా ఆపుతాం రా? ఒరే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆపేస్తున్నారు. బొక్కలో పెళ్లి ఆపలేం మనం. కోటేశ్వరుడేడి మెల్లగా కరగని రెండు మనసుల దూరం. ఈడెవడు నీళ్లు లేకుండా పడవ నడిపేస్తున్నాడు. అలా అనగరా బాబు, ఆడి కోటేశ్వరుడు. కోటేశ్వరుడు అంటే లండన్ నుంచి వచ్చినాడు, లండన్ డ్రైవర్ నుంచి వచ్చినాడా? మీరు నాకు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తా. ఆ పెళ్లి చెడగొట్టి మీ పెళ్లి చేసే బాధ్యత మాది. పదండి వెళ్దాం. ఏం కోరుకుంటున్నాడు రాడు? స్నానం చేయకపోయినా అందంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటున్నట్టున్నాడు. ఆయన ఏమనక కోటేశ్వరుడు. వాడు కోటేశ్వరుడు, నువ్వు కాటేశ్వరుడు. మీ ఇద్దరు గురించే చెప్పాలి. బక్కరా కాటేశ్వరుడు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి
కొడుకు అంటే ప్రభాస్ రేంజ్ లో ఉంటాడు అనుకుని ప్రభలకు లైటింగ్ చేసేవాళ్ళగా ఉన్నాడు కదండి వీడు. రా బాంబు తీసేసానంటే మొత్తం అంతలో పోతారు. సార్ మీరు ఒకటి మీద బాంబు వేసినా 2 శవాలు లేస్తాయి. అదేలాగా బాంబు పేలి వాడు సౌండ్ విని మీరు 2 శవాలు. అమ్మాయి ఎక్కడ? తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన రాసికవని రాసుకున్నావా? మనిషి అని కూడా రాసుకోవాల్సింది తెలిసే జనాలకి. అసలు మీకు పెళ్లి గురించి తెలుసా అండి? చెప్పండి. చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం అని ఆనందపడి ఇంకేం చేయాలని ఆలోచనలో పడి చివరికి ఇంకేం చేయలేమని తెలుసుకోవడమేరా పెళ్లి. పెళ్ళం గురించి తెలుసా నీకు? చెప్పండి పెళ్ళం గురించి. బ్రహ్మ రాసిన తలరాతను కూడా తిరిగి తన అనుగుణంగా మార్చుకొని రాసుకునేదారా పెళ్ళం అంటే. ఏమండి పెళ్ళం అంత డేంజరా అండి? మామూలుగా మర్డర్ చేసినోడు కూడా ఒక సాక్షి ఉంటాడు, కానీ పెళ్లికి చూడు ఎంతమంది సాక్షులు ఉన్నారు. ఏమండి అమ్మాయి చాలా మంచిదిలాగా ఉందండి. పెళ్లికి ముందు అయస్కాంతం లాగే ఉంటారు, తర్వాత సూర్యకాంతంలో మారతారు. ఏమండి వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళండి, వీళ్ళు ముగ్గురు ఆర్కెస్ట్రా. ట్రైన్ లో పాడే పాటలు కాదు, పెళ్లిలో పాడే పాటలు పాడు. అయినా ఈ వయసులో మీరు ఆవిడ కొద్దిగా లేట్ అయిందండి పెళ్లి. కొంచెం లేట్ ఏంటండి, ఈ గ్యాప్ లో 10 మంది ముఖ్యమంత్రులు 10 మంది ప్రధానమంత్రులు మారుంటారు. నేను ఏదో నచ్చుకుని చెప్తాను వాటికి మామ అనుకోండి చాలు. అనేస్తానండి మామ. పెళ్లి చేసుకున్నా నేను పీకేదేం లేదు మామా. నా వయసుకి నాకు పెళ్లి ఏంటి మామా. ఆపండి ఈ పెళ్లి ఆపండి. ఏంటి సీను, నన్ను పెళ్లి చేసుకుని ఈరోజు వేరే దాంతో మెల్ల తాళి కడతావా? నువ్వేంటే ఇక్కడ? మీరు మాట్లాడేది మొత్తం వినేసా. మీకు డబ్బులు కావాలంటే నా యాక్టింగ్ కూడా తోడు కావాలి. చెప్పు, సమాధానం చెప్పు. నా కడుపులో బిడ్డకి రేపు తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఈ సమాజంలో ఎలా తిరగాలి? ఎలా తిరగాలి? అసలు నేను అందమైన అమ్మాయిని ఎలా తెల్లదిల్లి తిరగాలి? ఇది ఒక్కటి మార్చవా ప్లీజ్? ఇదంతా మోసగాడు మామూలుడు కదా. ఈ పెళ్లి క్యాన్సిల్. ఒరే బండోడు ఎలా రా? పెళ్లి చెడగట్టు నాకు వచ్చింది. పెళ్లి చేసుకుందాం ఇప్పుడు అది కూడా పోద్ది కాబట్టి దీన్ని కమిట్ అయిపోతాం. ఓకేనా? నీకు అన్యాయం చేశాను రాదా? అలా ఎలా కుదురుతుందండి? మీరు పెళ్లి క్యాన్సిల్ అని వెళ్ళిపోవాలి. ఏమండి అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయొద్దా? అది కాదండి. నువ్వు ఊరుకోండి. పోతామని డబ్బులు వస్తుంటే మనకి నా పిల్లం రా. పోతే ఇంకో పిల్లం వస్తుందా? వాడు ఎలాగో పోయాడు కదండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఈ అబ్బాయిని చేసుకొని చాలా ముచ్చటగా ఉన్నాడు. ఎవడ్రా వీడు? వీడిని చేసుకోవాలి నేను. వాడు ఎవడా? పెద్ద కోటేశ్వరుడు. చెప్పరా? ఈ అమ్మాయి చేసుకుంటే నేను కోటీశ్వరుని అయ్యేది. అంటే ఇది కోటేశ్వరరాలా? ఏడు మొహమాడా వాడిని చేసుకుంటేనే కదా నేను కోటిస్తానయ్యా. అంటే వాడు కోటేశ్వరుడా? మరి కోటేశ్వరుడితో వెళ్ళిన పిల్లం ఎందుకు తిరిగి వస్తుంది? వాడి నుంచి నీకు రావాలి, నీ నుంచి నీకు వచ్చాక మాకు నువ్వు డబ్బులు ఇస్తావు. వీడు నీ ఫ్రెండ్ కోటేశ్వరుడు. నీ చుర 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 చూపులే పంజా సల 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 ఊపిరే పంజా. అంటే ఆ పెళ్లి చేసుకుంటే ఈడ కోటేశ్వరాలై, ఈయన పెళ్లి చేసుకుంటే ఈయనయ్యి, అప్పుడు ఈయనకి డబ్బా. అయ్యో రోజా గారు, ఆశపడితే లాస్ట్ కి ఏం మిగిలింది? స్టార్టింగ్ డాన్స్ బాగుంది, తర్వాత ఆయన ఏదో మోసం చేద్దాం అంటే మీరు మోసపోయారు. బాగుంది బాబు గారు. బాగుంది, అది బాగా ఎంటైన్ చేశారు. గుడ్.